హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ ఏంటంటే, నాకు ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి. రీసెంట్గా ఈ మధ్య టీవీలో ఒకటే ఇష్యూ జరుగుతుందనమాట. ఒక లేడీ నా బాయ్ ఫ్రెండ్ నన్ను మోసం చేశాడు, 10 years రిలేషన్లో ఉండని చెప్పేసి చాలా ఏడుపుని కంట్రోల్ చేసుకొని పాపం అన్ని ఛానల్స్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తుందనమాట. కానీ ఆమె కళ్ళల్లో కనిపిస్తుందనమాట ఆమె బాధ, ఆమె ఏడుపు అనేది. ఓకే, ఇక్కడ తప్పనేది ఒకళ్ళదే తీసుకోకూడదు అనమాట. రాంగ్ అనేది ఎవరిదన్నా కానివ్వండి, కానీ ఒక లేడీ అనేది అలా ఫీల్ అవుతుంటే చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. అందుకోసం నేను లేడీస్ కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట. బాధ అనేది లేడీస్కే ఉంటుందా? అసలు ఏడుపు అనేది లేడీస్కే వస్తుందా? జెంట్స్కి బాధ ఉండదా? వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవా? అండ్ మీరు ఏడ్చే ఏడుపు వాళ్ళకి స్ట్రెంత్ అవుతుందా, వీక్నెస్ అవుతుందా? అసలు మీరు ఏడిస్తే ఏమన్నా యూజ్ ఉంటుందా? అండ్ ఎవరి విషయాల్లో ఏడవాలి, ఎవరి విషయాల్లో ఏడవకూడదు, ఇవన్నీ నేను చెప్తాను, ఫాలో అవ్వండి. ఓకే, ఎస్, చెప్పాను కదా. ఫస్ట్ లేడీస్ కొంతమంది ఊరికే ఏడుస్తూ ఉంటారనమాట. అది వాళ్ళకి బాధ అనేది అలా వచ్చేస్తుంది, తొందరగా వస్తుంది అనమాట లేడీస్కి. అది బై బర్త్ అవ్వచ్చు, ఏదన్నా అవనివ్వండి. కొంతమంది ఏడుస్తుంటే జెంట్స్ ఏమంటారంటే, ఎప్పుడు చూసినా ఏడుస్తుంది, ఊరికే ఏడుస్తూ ఉంది, ఇంటికి వెళ్ళాలంటే చికాకు వస్తుంది అని చెప్పేసి అలా కూడా అనేస్తూ ఉంటారనమాట. అంటే మీ ఇంట్లో వైఫ్లు కానివ్వండి, మదర్ అవనివ్వండి, సిస్టర్స్ అవనివ్వండి, పిల్లలు అవనివ్వండి, ఊరికే ఏడుస్తుంటే వాళ్ళకి ఆ ప్లేస్లో సింపతి బదులు ఇరిటేషన్ వస్తుందన్నమాట. అంటే రీజన్ ఏదన్నా అవనివ్వండి, ఆ రీజన్ తర్వాత తెలుసుకుని కూడా ఫస్ట్ ఊరికే ఇప్పుడు చూసినా ఏడుస్తూ ఉంటే మాత్రం ఈ మాట అయితే అనేస్తారనమాట. చికాకు వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది ఊరికే ఏడుస్తుంటే అని చెప్పేసి. అంతేగాని ఎందుకు ఏడ్చారు ఏంటి అనేది నెక్స్ట్ ఆలోచిస్తారు, కానీ ఫస్ట్ అయితే ఈ మాట అనేస్తారంట ఊరికే ఏడవటం వలన. ఓకే, ఎస్, నేను లేడీస్ అనేది ఎందుకు ఏడుస్తారు అనేది కొన్ని అయితే వాయిస్ అవుట్ చేస్తాను. అది ఫిజికల్ అవనివ్వండి, ఎమోషనల్ అవనివ్వండి, అండ్ కల్చరల్ వైజ్గా కూడా చూసుకోవచ్చు అనమాట మనం. అంటే ఇప్పుడు బేసికల్లీ ఫస్ట్ ఏంటంటే, మనకి ఫ్రస్ట్రేషన్ కింద కూడా ఏడుపు వస్తుంది అనమాట. ఎలా అంటే, ఇంట్లో కిడ్సే ఉన్నారు, మనం అన్నీ రెడీ చేస్తాము, అన్నీ అరేంజ్ చేస్తాము, అయినా సరే బాగా ఇసికిస్తారు, అల్లరి చేస్తారనమాట. ఎంత చేసినా కూడా బాగా అల్లరి చేస్తే ఏమనిపిస్తుంది, మనకి చికాకు వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది అనమాట. బాగా అరిసేస్తాము, ఇంకా పీక్లోకి వెళ్తే ఏడుపు కూడా వస్తుంది అనమాట మదర్స్కి. అసలు మా బాబు అయితే బాగా అల్లరి చేస్తాడనమాట, చెప్పడానికి కూడా లేదనమాట. మా ఇంటికి ఎవరైనా రిలేషన్ వస్తే పారిపోతారనమాట, వాడు అల్లరి తట్టుకోలేక అనమాట. నేను అరుస్తాను, తట్టుకోలేక. ఏడుపు అయితే రాదు, కానీ అంత పీక్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అబ్బా అసలు ఏంటి ఇంత అల్లరి చేస్తున్నాడు అని చెప్పేసి. అలా కూడా ఫ్రస్ట్రేషన్ కింద కూడా మనకు క్రయింగ్ వస్తుంది అనమాట. మనం ఏం చేస్తాం, హస్బెండ్కి కంప్లైంట్ చేస్తాము నైట్, అబ్బా ఇలా తట్టుకోలేకపోతున్నాము బాగా ఇలా ఉందంటే వాళ్ళు ఒక్క మాట అనేస్తారనమాట. పిల్లలంటే ఇలానే ఉంటారు, కంట్రోల్ చేసుకోవాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి, చాలా సింపుల్గా ఒక్క మాట చెప్పేస్తారు. అవునా? మనకేమనిపిస్తుంది, మనం ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసామన్నమాట, అల్లరి తట్టుకోలేక అరిసాము, ఏడుస్తాము, ఇవన్నీ చేసాము. వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, ఓన్లీ ఒక మాటల పిల్లలంటే ఇలా ఉంటారని చెప్పేసి చెప్పేస్తారంట. వాళ్ళ ఎక్స్ప్రెషన్ వే అలా ఉంటుందన్నమాట. ఆ ఫ్రస్ట్రేషన్ క్రయింగ్ కూడా మనకి లేడీస్కి ఎక్కువ ఉంటుంది. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది ఏమనొచ్చు అంటే సెంటిమెంటల్ అనొచ్చు, అండ్ లేకపోతే కొంతమంది వే ఆఫ్ ఎలా ఉంటుందంటే 2 types ఉంటుందన్నమాట. ఒక బాయ్ ఫ్రెండ్కే ఉన్నాడనుకోండి, ఒక అమ్మాయి ఎక్స్ప్రెషన్ ఎలా చేస్తుంది, పరిగెత్తుకెళ్ళి హగ్ చేసుకెళ్ళి ఐ లవ్ యూ అని చెప్తుంది. ఇంకొక అమ్మాయి ఎలా చెప్తుంది, ఆ అమ్మాయి వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, కళ్ళు తుడుచుకొని, అంటే బాయ్ ఫ్రెండ్ని చూసిన ఆనందంలో కళ్ళు తుడుచుకొని ఐ లవ్ యూ అని చెప్తుంది అనమాట. ఇక్కడ ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్ ఒకలా ఉంది, ఈ అమ్మాయి ఎక్స్ప్రెషన్ ఒకలా ఉంది. అలా ఎక్స్ప్రెషన్స్ వలన కూడా క్రయింగ్ అనేది కొంతమందికి వస్తుంది అనమాట. అసలు మనకి లేడీస్కి సాడ్నెస్ వలన వస్తుంది, హ్యాపీనెస్ వలన వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వలన వస్తుంది, ప్రతిదానికి తొందరగా ఏడుపు వచ్చేస్తుంది అనమాట. సరే, ప్రాబ్లమ్స్ ఏం లేవు, అన్నీ సాల్వ్ అయినాయి, పిల్లలు కూడా మంచిగా అల్లరి చేయకుండా ఉన్నారు, అన్నీ బాగున్నాయి అంటే, పిల్లలకి మంచి మార్క్స్ వచ్చినాయి, అన్నీ హ్యాపీగా ఉన్నాం అనుకుంటే కూడా ఏడుస్తాం. ఏంటి అన్నీ బాగున్నాయి కదా, ఎందుకు ఏడుస్తున్నాము అంటారు. అబ్బా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినాయి, చాలా హ్యాపీగా ఉంది, అసలు ఆనందం తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఏడు చేస్తారనమాట. అంటే ఆనందం ఎక్కువైపోయినా కూడా లేడీస్కి ఏడుపు వస్తుంది అనమాట. లేడీస్ సెంటిమెంట్ అనేది అలా ఉంటుంది. ఓకే, అండ్ కల్చరల్ వైజ్గా కూడా కొంతమంది ఏడుస్తారు. అంటే అది మన బై బర్త్లోనే వస్తుందన్నమాట. ఇంట్లో మనకి బేబీ బాయ్ బేబీ గర్ల్ ఇద్దరు ఉన్నారనుకోండి, ఆడపిల్లలు ఏం చేస్తారు, ఏడుస్తారు ఏదైనా బొమ్మ కావాలంటే. బాయ్స్ ఏం చేస్తారు, లాగేసుకుంటారు ఆ బొమ్మని. అప్పుడు పేరెంట్స్ ఏం చెప్తారు, చెల్లి కదా ఏడుస్తుంది కదా, ఆడపిల్లలు ఏడిపించకూడదు, ఆ బొమ్మ ఇచ్చే అని చెప్తారనమాట. అది స్మాల్ ఏజ్ నుంచే వాళ్ళకి అలవాటు చేసేస్తారు అలా.
అది మా భర్త అవ్వచ్చు, కల్చర్ వైజ్గా అవ్వచ్చు, ఏదన్నా అవనండి. ఆ సెంటిమెంట్ కూడా లేడీస్కి ఉంటుందన్నమాట. అంటే ఏడిస్తే ఏదైనా సాధించుకోవచ్చు, ఏడిస్తే మనకు వస్తాయి అన్న ఫీలింగ్ కూడా వాళ్ళ మనసులో పడిపోతుంది. అండ్ సేమ్ వే బాయ్స్ కూడా ఏడవకూడదు, అంటే నేను బాయ్ని కదా అన్న ఫీలింగ్ వాళ్ళకు కూడా మనకి స్మాల్ ఏజ్ నుంచే మనం అలవాటు చేస్తాం అనమాట. అది కూడా ఒక రీజన్ అనమాట. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనమాట. ఇది అందరికీ కాదండి, కొంతమంది ఏం చేస్తారంటే ఏడిస్తే ఏదైనా వస్తుంది, ఏడిస్తే ఎలా అయినా సాధించుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది భార్యలు కానీ ఏం చేస్తారు, ఏడ్చి సాధించుకుంటారనమాట. పిల్లలు కానీ ఏదైనా సరే, అంటే ఏడిస్తే ఇస్తారు, ఏడిస్తే అని చెప్పేసి. అది అన్ని టైమ్స్లో అయితే నాట్ ఓకే అండి, ఎందుకంటే ఇట్స్ నాట్ కరెక్ట్ అనమాట. 1 టైం చేస్తారు, 2 టైమ్స్ చేస్తారు మీరు ఏడుస్తున్నారని చెప్పేసి, తర్వాత ఏం చేస్తారు, చికాకు వచ్చేసిందనమాట. నాకు ఇష్టమే చేయట్లేదు, నువ్వు ఏడుస్తున్నావని నీ గోల్ తట్టుకోలేక చేస్తున్నాను, ఇంటికి రావాలంటే చికాకు వచ్చేస్తుంది అన్నదాకా తీసుకొస్తారనమాట. అంతదాకా తీసుకురాకండి. ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ అనమాట. ఓకే. ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే మీ కష్టం విలువ తెలియని వాళ్ళ దగ్గర కూడా కొంతమంది పాపం వాళ్ళ కష్టం చెప్పుకొని ఏడుస్తారనమాట. అలాంటి వాళ్ళ దగ్గర కూడా మీరు ఏడవకండి. మీరు ఎంత కష్టపడతారో ఎవరికీ తెలియదు. మీ కష్టం విలువ తెలియని వాళ్ళ దగ్గర మీరు వెళ్ళి ఏడ్చారనుకోండి, ఏం ఉపయోగం ఉంది? ఇప్పుడు సపోజు కొంతమంది ఉంటారు, ఇంట్లో పరిస్థితి బాగాక పెద్దవాళ్ళని హెల్ప్ చేస్తారని చెప్పేసి వెళ్ళిపోయి అడుగుతారనమాట, కాళ్ళ మీద పడిపోయి అడుగుతారు, మా పరిస్థితి బాగోలేదు మాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి. పాపం ఇంటి కోడలో ఎవరు వెళ్ళి అడుగుతుందనమాట. అడిగితే వాళ్ళు ఏం చేస్తారు, ఆమె కష్టం విలువ తెలియదు, ఎన్ని సంవత్సరాలు రాలేదు కదా, ఎంత కష్టపడుతుందో అని చెప్పేసి కూడా వాళ్ళు అనుకోరు. ఇంకా చీప్గా చూస్తారు, ఇంట్లో వాళ్ళందరూ చులకనగా చూస్తారు. నువ్వు డబ్బుల కోసం వచ్చావా మా దగ్గరికి, మమ్మల్ని ఇలా అడుగుతావా అని చెప్పేసి చాలా చులకనగా చూస్తారు. కానీ మీ కష్టం విలువ అయితే అర్థం చేసుకోరండి. అందుకని కష్టం విలువ తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అస్సలు అడగకండి, ఏడవకండి. ఓకే. ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే మీ విలువ తెలియని వాళ్ళ దగ్గర కూడా మీరు ఏడవద్దు. మీ విలువ తెలియని వాళ్ళ దగ్గర మీరు ఏడ్చినా కూడా ఉపయోగం ఉండదండి. వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా చులకనగా చూస్తారు, మీరు దేనికి పనికిరారు, మీరు వేస్ట్ అన్నట్టు మిమ్మల్ని ఈజీగా పక్కకు పడేస్తారనమాట. అలాంటి వాళ్ళ దగ్గర మీరు ఏడిస్తే ఏం ఉపయోగం ఉంది? వాళ్ళు ఇంకా చాలా గ్రేట్గా ఫీల్ అవుతారు, నా కోసం ఏడుస్తుందా, నా వలన ఏడుస్తుందా అని చెప్పేసి గ్రేట్గా ఫీల్ అవుతారు తప్పించి తను ఎందుకు ఏడుస్తుంది, నా మీద ఏమైనా ఇష్టం ఉంది ఏడుస్తుందా, నేను కావాలని ఏడుస్తుందా అని అయితే వాళ్ళు అనుకోరండి. అలా అనుకుంటే మిమ్మల్ని పక్కకు పడేయరు. ఓకే. మిమ్మల్ని చులకనగా చూసే వాళ్ళ దగ్గర కూడా మీరు వెళ్ళి యాడ్ అవ్వకండి. ఓకే. ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది, మీ ఏడుపు అనేది ఎలా ఉండాలంటే వాళ్ళకి స్ట్రాంగ్గా ఉండాలి, స్ట్రెంత్ అవ్వాలి, వీక్నెస్ అవ్వకూడదు. అంటే వాళ్ళు మీ ఏడుపు తట్టుకోలేక పనులు చేయడం, మీ గోల్ తట్టుకోలేక పనులు చేయడం, అలాంటి సెంటిమెంట్లు అయితే కొన్ని రోజులే ఉంటాయండి. అలాంటివి కాకుండా మీరు మీలో ఉన్న స్ట్రెంత్ని బయటికి తీసుకొని స్ట్రాంగ్గా మూవ్ అవ్వండి. అప్పుడు మీరు ఏదన్నా చేసినా, ఏదన్నా వర్క్ చేసుకుని, ఏదైనా మూవ్ అయ్యి వాళ్ళతో మాట్లాడినా కూడా యూజ్ ఉంటుంది. కానీ మీరు ఏడ్చుకొని సాధించుకొని ఇలాంటివి చేయడం వల్ల యూజ్ అనేది ఉండదండి. ఇంకా కొంతమంది మీరు ఏడవడం వల్ల వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారని కూడా తీసుకుంటారనమాట. అందుకని లేడీస్ చీటికి మాటికి ఏడవద్దండి. ఈ మధ్య అయితే దాదాపు చాలా వరకు తగ్గిపోయినాయి, లేడీస్ అంతా చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా తట్టుకొని నిలబడుకొని ఆ టైంలో ఏడ్చినా కూడా కొంచెం ఏదో వర్క్లో స్ట్రాంగ్గా వాళ్ళ స్ట్రెంత్ని ప్రూవ్ చేసుకుంటున్నారనమాట. ఇంకా కొంతమంది ఏంటంటే బాధలు తట్టుకోలేక ఏడుస్తూ ఉన్నారనమాట. బాధలు అనేది లేడీస్కి హస్బెండ్ వైజ్గా రావచ్చు, అత్తమామల వైజ్గా రావచ్చు, పిల్లల వైజ్గా రావచ్చు. అండ్ కొంతమంది సొసైటీలో ఏదో ఒక బ్యాడ్ కామెంట్స్ అలా పెట్టడం వల్ల అలా కూడా చాలామంది తట్టుకోలేక ఏడ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారనమాట. ఆ ఏడుపుకి రీజన్ తెలుసుకోండి, ఎందుకు ఏడుస్తున్నారో తెలుసుకొని వాళ్ళు కొంచెం సపోర్ట్గా ఉండండి. ఓకే. ఎస్. ఇలాంటివన్నీ ఫాలో అవ్వండి, చాలా స్ట్రాంగ్గా ఉండండి. అండ్ మీ స్ట్రెంత్ని బయటికి తీసి మీ గ్రేట్నెస్ని మీరు ప్రూవ్ చేసుకోండి. అంతేగాని ఊరికే చీటికి మాటికి ఏడవటం వల్ల లేడీస్కి ఉపయోగం అయితే ఉండదండి. దానివల్ల మిమ్మల్ని చులకనగా చూడటమే తప్పించి ఎవరు జాలిపడే సమాజంలో లేడీస్ అయితే ఎవరూ లేవండి. అది మాత్రం అర్థం చేసుకోండి. ఓకే. ఇలాంటివన్నీ ఫాలో అవ్వండి, చాలా స్ట్రాంగ్గా మూవ్ అవ్వండి, అన్నిటికీ యాడ్ అవ్వకండి. మెయిన్లీ ఏంటంటే మీ కష్టం విలువ తెలియని వాళ్ళ దగ్గర, మిమ్మల్ని చులకనగా చూసే వాళ్ళ దగ్గర కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు యాడ్ అవ్వకండి. ఓకే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.